హలో ఎవరీవన్. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గారు చనిపోయినట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో వాస్తవాలు ఎంతవరకు కొన్ని, ఆయన కూడా 3 years నుంచి జైలులో ఉండటం జరుగుతోంది. ఒకసారి ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. ఎస్ సార్, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ గారు అంటే చనిపోయారా లేకుంటే ఇది ఒక వార్త, అలానే 3 years నుంచి జైలులో ఉంటున్నట్టు తెలుస్తోంది. ఏంటి సార్ డీటెయిల్స్? యాక్చువల్గా ఇది ఒక వైరల్ అవుతుంది. నిజంగా ఇమ్రాన్ ఖాన్ బతికున్నారో లేదో అనేది తెలియట్లేదు. ఈ వార్త ఇప్పుడు ఎందుకు ఇష్యూ అయిందంటే, నిన్ననో మొన్ననో ఆమె ఇమ్రాన్ ఖాన్ యొక్క సోదరి అదే అక్క చెల్లెలు ఉంటారు కదా, వాళ్ళు ఒక 2-3, తర్వాత సానుభూతి పరులు కార్యకర్తలు ఎవరైతే ఉంటారో తెహ్రీక్ ఏ ఇల్హా అని ఏదో సంథింగ్ పార్టీ అయింది. ఆ కార్యకర్తలు కూడా హల్చల్ చేశారు, అసలు మా ఖాన్ భాయ్ ఎలా ఉన్నారు ఏంటి మాకు చూపించాలి అని. బట్ ఎప్పటికీ ధర్నా లాగా చేస్తే వాళ్ళని తిరిగి అటాక్ చేశారు కానీ చెప్పలే. సో వీళ్ళెందుకు వెళ్ళారంటే, ఇప్పుడు పాకిస్తాన్కి పక్కలో బల్యంలాగా ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఇంకోవైపు బలూచిస్తాన్ వాళ్ళు, సొంత దేశంలోనే బలూచిస్తాన్ వాళ్ళు ఎజిటేషన్ తీసుకొచ్చారు. మొన్న ఆ మధ్యన బ్లాస్ట్లు అటాక్లు చూసాం. ఈవెన్ మన ఆపరేషన్ సింధు టైంలో కూడా బలూచిస్తాన్ వాళ్ళు, అయ్యా మాకు ఒక్క ర్యాకెట్ ఇవ్వండి, మేము ఇవి వెధవల మీద వేసి పడేస్తాం, మేము మీకు సపోర్ట్ ఇస్తున్నాం, మాకు సెపరేట్గా ఒక స్వతంత్ర దేశంగా మమ్మల్ని ప్రకటించండి చాలు, భారత్ మద్దతు కోరుకుంటున్నామని బలూచిస్తున్న వాళ్ళు స్వయంగా పెద్ద పెద్ద హోర్డింగ్లు కూడా పెట్టారు. బట్ భారత్ ఇది సందర్భం కాదు. నిజంగా వరకు లాంటి వాడు అయితే అంతర్కలహాలను మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ భారత్ అలా చేయలే. మీ అంతర్గతంలో మీరు ఏదో తగలాడండి, మీ బాధ మీరు పడండి అన్నట్టుగా. సో ఇప్పుడు వాళ్ళు ఎక్స్లో పోస్ట్ చేశారు ఏంటంటే, పాక్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నాడో వాడు, ఐఎస్ఐ చీఫ్ వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసి ఇమ్రాన్ ఖాన్ని చంపేశారు. చంపేమని ఆర్డర్స్ ఇచ్చారు కాబట్టి బయటికి రావట్లేదు. కనీసం చూపించాలి కదా, లేదంటే క్షేమంగా ఉన్నాను ఒక బులెటిన్ రిలీజ్ చేయాలి కదా. అనారోగ్య పరిస్థితులతో ఇబ్బంది. చిన్నవాడా, ఇప్పుడు 92లో వరల్డ్ కప్ వచ్చింది పాకిస్తాన్కి, ఒకసారి వచ్చింది, మళ్ళీ రాలే. అప్పుడు క్రికెట్ అప్పుడు కెప్టెన్ ఆయన హయాంలోనే వరల్డ్ కప్ వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ అంటే ఒక్కొక్క వెలిగాడు ఆ టైంలో ఆయన. సో ఆ ఇమేజ్ని బేస్ చేసుకున్న తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడు, ప్రధానమంత్రి కూడా అయ్యాడు ఒకసారి. సో అటువంటి ఇమ్రాన్ ఖాన్ ఒక మాజీ ప్రధాని, ప్రస్తుతం ప్రధానిగా చేసిన వ్యక్తికి కూడా ఆ దేశంలో చూసారా 3 years జైల్లో ఉన్నారు. రక్షణ అంటే 3 years కాదు, 2022లోనో 23లో అనుకుంటా, 2 years ఎంతో అయింది. 23లో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత మొత్తానికి ఆ కేసు ఈ కేసు, ఏదో ట్రస్ట్ మీద కేసు అని, తర్వాత పాకిస్తాన్ యొక్క సమాచారాన్ని విదేశాలకు అమ్మేస్తున్నాడని దేశద్రోహం కేసు, రకరకాలుగా పెట్టారు. అది వాయిదాలం అయిన తర్వాత మొత్తానికి మొన్న 24 Januaryలో శిక్ష ఖరారైంది, 10 ఏళ్ళు ఎంతో. ఈయన ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశంతో ఎలా ఉండేది సార్? మామూలుగా ఎవడైనా వాళ్ళు వెధవలేనండి. వాళ్ళు ఎవరు ఈ ప్రధాని అయినా ఎవడు జనరల్ అయినా వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, అది చూసారా, ఒక రకమైన విద్వేషాలను రెచ్చగొట్టి దాన్ని క్యాష్ చేసుకోవడం, అదొక్కటే కాన్సెప్ట్. నిజంగా ప్రజలకు అది లేకపోయినా అది రెచ్చగొట్టే టైప్లో చేసుకుంటారు. మీకు ఒక సినిమాలో తనిఖీల భరణ్ గారి క్యారెక్టర్ ఉంటుంది. అన్నదమ్ములు ఇద్దరి మధ్య చిచ్చు పెడితే కదా ఇతను ఇంటి అల్లుడిగా ఇతను హ్యాపీగా ఉంటాడనే ఉద్దేశంలో కావాలని లేనిపోని కల్పిస్తూ ఉంటాడు. అలాగా ఈ అధికారులందరూ కూడా వాళ్ళు ఒక అధికార దర్పము, అక్కడున్న డబ్బుని బడ్జెట్ని శాలరీస్గా వాడుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేసుకొని, వాళ్ళు మళ్ళీ దర్జాగా ఏ లండన్లో ఒక ఫ్లాట్ కొనుక్కుంటాడు, అమెరికాలో కొనుక్కుంటాడు, వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివిస్తూ ఉంటాడు, ఏ దుబాయ్లోనో లండన్లోనో. వీడొక్కడే ఇక్కడ ఉంటాడు సిటిజన్షిప్తో. సో ఈ విధంగా అలా చేస్తేనే కదా ఈ అమాయక గొర్రెలందరూ ఫాలో అయిపోతుంటారు. సో అలాగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అత్యంతగా ఫాలోయింగ్ రావాలంటే ఇండియాని తిట్టాలి, భారత్ని ఏదోటి అనాలి, భారత్ని విమర్శించండి, ఇది ఒక్కటే కాన్సెప్ట్. మీరు అది క్రికెటర్ అవనివ్వండి, సెలబ్రిటీ అవనివ్వండి, ఆఖరికి పొలిటీషియన్, ఎవడైనా సరే. చూడండి, మొన్న పాకిస్తాన్లో ఒక్క మ్యాచ్ గెలవలేదు వెధవలు, మళ్ళీ పైపెచ్చు ఇలాగని మనల్ని రెచ్చగొట్టడం. లాభం ఏమొచ్చింది? ఒక్క మ్యాచ్ అని గెలిచారా? మనం కదా ఫైనల్గా జెండా ఎగరేసింది కదా, అది వాళ్ళ రేంజ్. మొన్న మహిళల దానికి సంబంధించి కూడా అలాగే ఒక్కదాన్ని కూడా గెలవలేకపోయారట. వాళ్ళు కూడా అంటే వీళ్ళు ఓడిపోతున్నాం, మన కంట్రీ వెళ్తే మనల్ని చావగొడతారు అనుకొని భయంకి ముందుగానే చూసారు, మేము ఓడిపోయినా కూడా మేము వాళ్ళని భలే రెచ్చగొట్టాం, భలే ఏడిపించామని చెప్పి అక్కడ ప్రజలందరి దృష్టిని మరల్చడానికి ఈ విధమైన కామెంట్స్, ఈ విధమైన ట్రోల్స్ చేస్తూ ఉంటారు.
ఎవ్వడికి సత్తా లేదు, ఎవ్వడిలో కూడా టాలెంట్ లేదు. ఎందుకు పోనీ ఒక ఇండియాతో మ్యాచ్లు ఆడపోతలేదు, మిగతా దేశాలతో మ్యాచ్లు ఏమైనా ఆడగలుగుతున్నారా వాళ్ళు? లిటరల్లీ శ్రీలంక వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు అయితే మేము పాకిస్తాన్ దేశానికి వెళ్ళము. శ్రీలంక వాళ్ళు ఒకసారి మ్యాచ్లు బస్సుతో వెళ్తే టెర్రరిస్ట్ వాళ్ళ మీద కూడా అటాక్ చేశారు కదా, దాని డీటెయిల్ గా చూస్తే శ్రీలంకలో చంపాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళకి? అంటే అంత దుర్మార్గులు వీళ్ళు. సో అలాగా నిజంగా డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకొని బస్సుని ఫాస్ట్ గా డ్రైవ్ చేయించుకు వచ్చాడు కాబట్టి వీళ్ళు బతికారు. అదే గౌరవం మీరు ఇచ్చేది. మొన్న ఇండియా కూడా ఏం చెప్పింది, మేము పాకిస్తాన్తో అక్కడ మ్యాచ్లు ఉంటే మేము ఆడం. చచ్చినాడు ఏం చేశారు, మన కోసం సెపరేట్గా దుబాయ్లో మ్యాచ్లు పెట్టారు. ఇండియా లేకపోతే ఎవడు మ్యాచ్లు కూడా చూడ్డు, ఐసీసీకి కూడా ఇన్కమ్ రాదు. సో మళ్ళీ పెద్ద పోటీగాల్లాగా ఇలాగని యాక్షన్ చేయడం అని చేశారు. అంటే ఎక్కడ ఓడిపోయి అమ్మో మనం ఇండియా మన పాకిస్తాన్ వెళ్తే పాకిస్తాన్ వాళ్ళందరూ మనల్ని ఏకేకి పారేస్తారు, పాకిస్తాన్ ప్రజలందరూ మనల్ని ట్రోల్ చేస్తారని భయంకి విమర్శలు చేస్తుంటారు. అది ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నా, పర్వేజ్ ముషర్రాఫ్ గారు ఉన్నా, ఇప్పుడున్న ఆడెవడు నమీమ్ ఆడున్నా, ఎవడైనా ఒకటే. సో వాళ్ళ నేచరే అంత, ఎంతసేపు భారత్ మీద విమర్శిస్తూ పబ్బం గడుపుకోవడమే. సార్ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ని అంటే అధికారులు ఉన్న వ్యక్తిని ఇలా చంపడానికి అంటే చంపేంత అంత కోపం ఎవరికి ఉంటుంది అంటారు? రాజకీయాలు అంటారు. అప్పట్లో నేను చిన్నప్పుడు చదువుకున్న జనరల్ పర్వేజ్ ముషర్రాఫ్ అని ఉండేవాడు. ఆయన మొత్తం ఆర్మీ మొత్తటికి కాకుండా త్రివిధ దళాలకి వాడే చీఫ్ అనమాట. జనరల్ గా మనకి ఎలా ఉంటుందంటే ఆర్మీకి ఒక చీఫ్, నేవీకి ఒక చీఫ్, ఎయిర్ ఫోర్స్ కి ఒక చీఫ్ ఉంటారు. రీసెంట్ గా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండోసారి ప్రభుత్వం వచ్చాక త్రివిధ దళాలకు కూడా అధిపతి రాష్ట్రపతిగానే ఉండేవారు మన దగ్గర, మన రాజ్యాంగం ప్రకారం. బట్ ఆ త్రివిధ దళాల మీదకి ఒక అధికారిని పెట్టడం జరిగింది జస్ట్ పర్యవేక్షణ కోసం. సో ఆయన లాస్ట్ టైం ఆయన పేరు కూడా మర్చిపోయాను, బెంగళూరు దగ్గర హెలికాప్టర్ ద్వారా మరణించారు. బెంగళూరు నుంచి కోయంబత్తూరు సంథింగ్ మధురై వెళ్తున్నప్పుడు హెలికాప్టర్లో మరణించారు. సో వాళ్ళకి అలా ఉండదు, అక్కడ ఎవరైతే జనరల్గా ఉంటాడో వాడే నేవల్కి, ఆర్మీకి, మిలిటరీకి కూడా చీఫ్గా ఉంటాడు. వాడేం చేశాడు, వాడిని ఎక్కడ జనరల్ పదవి నుంచి తప్పిస్తారని చెప్పి మిలిటరీని అంతా ఉపయోగించి అప్పుడు ఉండే బుట్టో ఫాదర్ ఎవరో ఉంటారు, బెంజర్ బుట్టో సంథింగ్, ఆవిడ్ని కూడా అరెస్ట్ చేయించాడు. ఆవిడ గదిలోంచి పదవిని దించేశాడు, మొత్తం సైనిక అధికారం పెట్టేశాడు, వీడే మొత్తం చీఫ్లా మారిపోయాడు. ఇట్లా అంటే వాళ్ళు ఏంటంటే ఫీలింగ్స్ అట్లాంటివి ఏమి ఉండవు వాళ్ళకి. అందుకే వాళ్ళు బతుకు అన్ని ప్రపంచ దేశాలు ముందుకెళ్తుంటే వాళ్ళు ఎందుకు దిగజారిపోతున్నారు? గుప్పెడు ఎవడో కవి చాలా అద్భుతంగా రాశాడు ఆయన, గుప్పెడు గోధుమ పిండి కోసం కటకటలాడుతున్నారు ఇప్పటికీ. ఎందుకు వీళ్ళు వెధవ పౌరుషాలు, తొడగొట్టడాలు, మేసం మేలేయడాలు? నీకు 3 పూట్ల కడుపు నిండా తిండి ఉంటే అప్పుడు నువ్వు కయ్యాన్ని కాలు దువ్వు, తొడగొట్టు, మేసం మేలే. రోజుకు ఒక పూట తినడమే గగనమైపోతున్నా నీ దేశంలో, నీ దేశ ప్రజలకి ఈ పౌరుషాలు ఎందుకు, ఓవర్ యాక్షన్లు ఎందుకు? చూడండి, ప్రధానిగా చేసిన వ్యక్తి మీద లేనిపోయిన ఆరోపణలు వేసేసి ఒక ఆర్మీ చీఫ్, ఒక ఐఎస్ఐ చీఫ్ కలిసి కుట్ర పన్ని లోపల వేసేసి ఉంటారని ఒక అనుమానం. ఇది ఎందుకు అనుమానం అంటే బలూచిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్లో పోస్ట్ చేసిందంట. మాజీ ప్రధానికి పట్టిన గతి ఇది, ఆయన్ని ఇపాటికే లేపేశారు అని. అంటే 23 ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, మధ్యలో వాయిదాలు అవి అయినా జనవరి 20, 2024 అంటే సరిగ్గా 1.5 year అయింది ఆయన జైలుకి వెళ్ళి. ఈలోగా ఆయన ఆచూకీ లేదంట, ఇప్పుడు ములాఖాత్ ఉంటుంది కలవడానికి, అవి ఏమి లేవంట. సో బలూచిస్తాన్ డిక్లేర్ చేసింది కాబట్టి ఇక పాక్ ఆర్మీ ఎక్కడ డిక్లేర్ చేయలేదు, పాక్ ప్రభుత్వం డిక్లేర్ చేయలేదు. మేబీ చంపేసి ఉండొచ్చు. అంటే వాళ్ళకి అటువంటి మానవతా విలువలు అని చెప్తున్నారు కదా. మొన్న పహల్గాంలో ఏం జరిగింది, మరీ బట్టలు ఊడదీసి మరీ మర్మావయాలు షూట్ అంత పైశాచికంగా బిహేవ్ చేసే క్రూరమైన నికృష్టులు వాళ్ళు. కాబట్టి అదంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.